హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. దేవాలయం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతి పురాతన ఆంజనేయ స్వామి వారి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం ఘట్టుపల్లి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఉన్న ఈ దివ్య ధామంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు శ్రీ వీరాంజనేయ స్వామిగా పూజలందుకుంటున్నారు. మహిమాన్విత ఆ దివ్యక్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమాతాం వరిష్టం వాతాత్మజం వందే వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అంజనీపుత్రుడు, పవనసుతుడు, రుద్రావతారమూర్తి, భక్త శిరోమణి, పాపనాశకరుడు తదితర నామాలతో కీర్తించబడుతున్న హనుమంతుడు శ్రీరామదూతగా, ఆశ్రిత జనరక్షకుడిగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. మహాతత్వవేత్తగా, ఆత్మజ్ఞానిగా సమస్త లోకాలలో పూజింపబడుతున్న హనుమంతుడు వీరాంజనేయ స్వామిగా కీర్తించబడుతున్న దివ్యధామం ఘట్టుపల్లి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ. మహిమాన్వితమైన హనుమత్ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఘట్టుపల్లి క్షేత్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఉంది. ఆధ్యాత్మికానురక్తిని, అనితరమైన భక్తి తత్వానికి వేదికగా ఈ క్షేత్రం అలరారుతుంది. కానన కుండల కుంచిత కేశ హాత్ వజ్ర అరుధ్వజా విరాజై కాంతే మూంజ జనేవు ఛాజై శంకర సువన కేసరి. ఈ దివ్యక్షేత్రానికి శ్రీశైలం రోడ్డులో ఉన్న మహేశ్వరం గ్రామానికి వచ్చి అక్కడ నుంచి సులువుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాదుల నుంచి ఘట్టుపల్లికి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది. ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలఖన సీతామన బసియా సూక్ష్మ రూపధరి సియకి దిఖా. ఘట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం అతి పురాతనమైనది. తానిష ఆస్థానంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలో ఇక్కడ ఈ ఆలయ నిర్మాణాదులు చేసినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అనంతరం ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో భక్తులు, వదాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు ఇక్కడి ఆధారాలు చెప్తున్నాయి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. మహిమాన్వితమైన ఘట్టుపల్లి దివ్యక్షేత్రంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం అతి పురాతనమైంది. ఈ ఆలయం ఒకప్పుడు నవాబుల పోషణలో ఉన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అనంతర కాలంలో జీర్ణోద్ధరణ చెందిన ఈ ఆలయాన్ని భక్తులు, వధాన్యులు అభివృద్ధి చేసినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆవిర్భూతమజం విభుం రామ రక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. అల్లంత దూరం నుంచే ఆలయ గోపురం దర్శనమిస్తుంది. ఈ రాజగోపురం 5 అంతస్తులతో ఉంటుంది. దీనిమీద ఆంజనేయ స్వామి వారి మూర్తులు
నయన మనోహరంగా దర్శనమిస్తాయి. సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయం ఆధ్యాత్మిక అంతర్వేదిగా భాసిల్లుతోంది. స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सत्तिनी. ఈ సృష్టిలో హనుమదుపాసన అత్యంత అవశ్యమైందని హనుమత్ పురాణం చెబుతోంది. బుద్ధి, వీర, బలాదులను ప్రసాదించి హనుమంతుడు తన భక్తులను సంరక్షిస్తూ ఉంటాడు. భూత ప్రేత పిశాచాదులు ఆ మహాత్ముని నామస్మరణం మాత్రం చేతనే పారిపోతాయని, అనేక రోగాలు మటుమాయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి మహిమాన్వితుడు కొలువైన దివ్యక్షేత్రం ఘట్టుపల్లి. బలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. పాతాళ భూతల వ్యోమచారిణః ఛద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు శుచి శుభ్రతలు పాటిస్తూ స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. పాపైః భుక్తిం ముక్తిం చ విందతి. జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్థాః సర్వసిద్ధయః వజ్రపంజర. ఓం ఆంజనేయాయ నమః అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. గర్భాలయానికి ముందు ఓ వైపున విఘ్నాధిపతి వినాయకుడు కొలువయ్యాడు. సమస్త విఘ్నాలు తొలగించి ఆ స్వామిని మనసా వాచా కొలుస్తూ భక్తులు గర్భాలయంలోకి చేరుకుంటారు. ప్రాతః ప్రబుద్ధో బుధ కౌశికః రామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం అభిరామః త్రిలోకానాం రామః శ్రీమాన్ సనః ప్రభుః. లోకి చేరుకున్న భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతూ చేతులు జోడిస్తారు. గర్భాలయంలో కొలువైన శ్రీరామదూత ఆశ్రిత జనరక్షకుడైన మారుతిని తనివి తీరా దర్శించుకుని అమలకనక వర్ణం ప్రజ్వలాత్సవకాక్షం సరసిజ నిభవ్రక్తం సర్వదా సుప్రసన్నం రణధనఘ గాత్రం కుంలాలాంకృతాంగం రణజయ కరవాలం రామదూతం నమామి అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. గర్భాలయంలో స్వామి సింధూర వర్ణంలో దర్శనమిస్తారు. స్వామిని మనసావాచా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. గర్భాలయంలో స్వామి ఎడమవైపుకు తిరిగి ఉంటారు. వెండి మకరతోరణం, వెండి కిరీటం ధరించి నామాలు ధరించి ఉంటారు. ఇక్కడ స్వామి అత్యంత మహిమాన్వితుడిగా భక్తులు విశ్వసిస్తారు.
నవోదయ రుచిరానన కమలం చలిత మకర కుండల గండ భాగం నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు మండలం గాని అర్ధమండలం గాని స్వామివారి దీక్ష తీసుకొని మనసులోని కోర్కెతో దీక్షను భక్తితో సాగిస్తే స్వామి అనుగ్రహం కలిగి అభీష్ట సిద్ధి కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. నోపవీతం కటితట విలసిత కాంచన చేలం మంజు మంజీర మహి. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను భక్తితో దర్శించుకుని తరిస్తారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మారుతి మహిమలు వినరండి, హనుమద్గానము సేయండి, భజనము సేయగరారండి, జయ జయ హనుమానరండి. గర్భాలయ ప్రాంగణంలో వీరాంజనేయ స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల ఆలయాల ప్రవేశం చేస్తారు. జయ జయ హనుమా అంజని గర్భమునుదయించి సూర్యుని మింగగతానించి అంబర వీధికి. ఓ అపురూపమైన ఆధ్యాత్మిక వేదికగా అలరారుతున్న ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ పక్క సీతారామచంద్ర స్వామి వార్ల ఆలయం ఉంది. స్వామి శ్రీరామదూత కావడం, ఇదే ప్రాంగణంలో తన స్వామి చెంతనే వీరాంజనేయ స్వామి ఉండటం ఇక్కడ విశేషం. గర్భాలయంలో సీతారామ లక్ష్మణ మూర్తులు దర్శనమిస్తాయి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. ఇదే ప్రాంగణంలో మరోపక్క కాశీ విశ్వేశ్వర స్వామి వారు కొలువై నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం. హనుమంతుడు శివాంశ సంభూతుడు, అంతటి మహిమాన్వితుడు కావడం వల్లనే ఈ ఆలయ ప్రాంగణంలో మహాదేవుడు కాశీ విశ్వేశ్వరుడి రూపంలో దర్శనమిస్తున్నాడు. కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు. శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క నవగ్రహాల ఆలయం ఉంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ భక్తులు ఈ ప్రాంగణంలోకి ప్రవేశం చేసి భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమః సూర్యాయ ఆలయ ప్రాంగణంలో మరోపక్క ఓ రావి వటవృక్షం ఉంది. బుధాయ చ
మహిమాన్వితమైన ఈ వృక్షరాజం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని మహిళా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే నాగదేవతల ప్రతిమలు కూడా దర్శనమిస్తాయి. నాగుల చవితి నాడు నాగదేవతారాధన ఎంతో పుణ్యం, నాగసేవే భాగ్యం. సత్యము చూడరది సకల జనులకే రక్ష స్వామి మంత్రం, నాగేంద్రుని మంత్రం. ఇలకు వేల్పుగా నాగరూపము, మహిమ చూపెడి వేద మంత్రము. ఆ శివగణమున తానై నిండుగా శ్రీహరి సేవలు స్వామి. శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి చేసే విశేషార్చనలు, అభిషేకాలు నయన మనోహరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తిని చాటుకుంటారు. మద్గానము సేయండి, భజనము సేయగరారండి. శ్రీ వీరాంజనేయ స్వామి వారి లీలలు అపారమైనవి. లీలా సంపన్నుడైన ఆ స్వామి ఇక్కడ భక్తాభీష్ట వరదుడిగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. మేము 8 సంవత్సరాల ముందర వచ్చినాము, మంచిగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు దర్శనం చేసుకుందామని వచ్చినాం. ఈ స్వామి కూడా కోరిన కోరికలు తీర్చే దేవుడు కాబట్టి మేము రావాలని ఇంట్రెస్ట్ తోటి వచ్చినాం. ప్రతి సాటర్డే కానీ ట్యూస్డే కానీ కంపల్సరీ వస్తాము. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది, గట్టుపల్లి వీరాంజనేయ స్వామి టెంపుల్. కోరిన కోరికలు తీర్చే స్వామి. ఇప్పుడు మేము నమ్ముకొని ఇక్కడికే వస్తాం, ప్రతి సాటర్డే వస్తాం. మాకు మంచిగా అనిపించి స్వామి తానికి మేము చిన్నప్పటి సంద వస్తాము, మంచిగానే వచ్చిపోతాం. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తుంటాను. నేను బేసికలీ ఆంజనేయ స్వామి భక్తుని. నాకు లైఫ్లో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ఆ స్వామి వారిని వేడుకుంటాను. ఇప్పటివరకు నాకు అన్ని విధాలుగా స్వామి సహాయ సహకారాలు అందిస్తాడు. ఎప్పుడైనా కూడా నాకు ధైర్యం ఇస్తాడు. సో ఇక్కడ చాలా దేవుడు, చాలా మహిమగల దేవుడు అనమాట. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఇక్కడికి. చాలా డెవలప్ ఉంది ఇక్కడ. అనుకునే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఈ దేవాలయం అంటే చాలా ఫేమస్. హైదరాబాద్ నుంచి కూడా వస్తారు, చుట్టుపక్కల గ్రామాల నుంచి. మేము గత 10 years నుంచి వస్తాము. ప్రతి శనివారము ఇక్కడ వీరన్మల్లు హనుమాన్ చాలా పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్ ఇది. ఇక్కడ 30 years నుంచి వస్తుంటాం మేము ఇక్కడికి. చాలా నమ్మకంగా వస్తుంటాం ఇక్కడ. మేము చాలా మహిమగల దేవుడు అని, అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మి వస్తుంటాం. ఇక్కడికి 10 సంవత్సరాల నుంచి మేము దేవుని దగ్గరికి వస్తుంటాం. ఏ మొక్కులు మొక్కినా తీర్చే దేవుడు అని అందరూ అంటుంటారు. మేము 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. ప్రతిదీ మంచిగా ఉంది. ఇక్కడ స్వామివారికి ఎవరైనా ఆయురారోగ్యాలు కూడా లేకపోతే ఇక్కడికి వచ్చి 41 రోజుల దీక్ష కనుక చేసినట్టయితే తప్పకుండా మీకు ఆయురారోగ్యాలు కూడా సిద్ధిస్తాయని ఈ యొక్క స్వామివారి మహత్యం. కనుక ఇంకా ఏమిటంటే సంతానం లేని వారు ఇక్కడ 41 రోజులు కనుక మండలం చేసినట్టయితే తప్పకుండా వారికి సంతానం కలుగుతుంది. ఇక్కడ ఒక భక్తుల యొక్క ప్రతీతి. ఇక్కడ ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు స్వామివారికి. శ్రీరామనవమి ఉత్సవాలు, కళ్యాణోత్సవం చేస్తారు. అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగా ఆ తర్వాత హనుమత్ జయంతి అనగా వైశాఖ బహుళ దశమి రోజున స్వామివారికి 1,00,000 నాగవల్యార్చన కూడా చేసి స్వామివారికి మణిసూక్త హోమాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. రాజుగనే చేసెను మారుతి సాయముతో. జయ జయ హనుమా జయ వీర హనుమా, పావని నామా జయ జయ హనుమా. శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి మంగళ శనివారాల్లో ఈ ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. వందలాది మంది భక్తులు ఆయా రోజుల్లో స్వామివారికి తమలపాకులతో విశేష పూజార్చనలు చేసి తరిస్తారు. అలాగే ప్రతి శనివారం, మంగళవారాల్లో స్వామివారికి చేసే పల్లకీ ఉత్సవ శోభ వర్ణనాతీతం. వందలాది మంది భక్తుల సమక్షంలో భక్తి విశ్వాసాలతో జరిగే ఈ ఉత్సవ శోభను స్వయంగా చూసి తరించాలి, కానీ వర్ణింపశక్యం కాదు. తండ్రి కన్నా మించిన బలశాలి తాను, పేరు తలచినంత భయమెల్ల తొలగును. తండ్రి కన్నా మించిన బలశాలి తాను, పేరు తలచినంత భయమెల్ల తొలగును. అంజని పుత్రుడవు ఆంజనేయ,
మహత్తరమైన ఆధ్యాత్మికానుభూతినిచ్చే అపురూప క్షేత్రం ఘట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయంలో కొలువుదీరిన వీరాంజనేయ స్వామి వారి దర్శనం సర్వశుభకరం, పూర్వజన్మల పుణ్యఫలం. సర్వే జనా సుఖినో భవంతు. తండ్రి ఆంజనేయ రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తులను ఆదుకునే దేవుడు హనుమంతుడు. శ్రీరామదూతగా పవనసుతుడిగా పూజలందుకుంటున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో దేవాలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు మరి. నమస్కారం. Hindu Dharmam, a way of life.